జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గత వారం మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నేనే ఆయనను అని మాట్లాడుకుంటూ వచ్చాము. అక్కడ చాలా విషయాలు చెప్పాను. గత వారం బల్లారాధన టైంలో అసలు మరియ గర్భంలోనికి ఎలా పంపించాడనేది చెప్తానన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనాన్ని ఇంకా ధ్యానిస్తున్నాను, దాన్ని కూడా వివరిస్తానని కూడా చెప్పడం జరిగింది. హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 13వ వచనం, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. కొన్ని వందల లేఖనాలు ఏం చెప్తున్నాయంటే నేనే అంటే ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరు అంటే ఇద్దరు లేరు, ఒక్కరే. నేనుగా వస్తున్నాను. హల్లెలూయా. ఒక్కరే. నేనే ఆయనను. ఈ దినము మొదలుకొని అన్నాడు కదా, చాలా పెద్ద మర్మాన్ని దాచుంచాడు అక్కడ. హల్లెలూయా. ఆ మర్మం ఏంటో చెప్పబోతున్నాను ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనని మీరు చదవండి, స్పీడ్గా అందించాలి నాకు. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును, నేను కార్యము చేయగా నిలిపివేయవాడెవడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. చాలు 12 ఏమన్నాడు, 10 ఏమన్నాడు? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. ఒక దినం వస్తుందంట, ఆ దినాన్న మాత్రమే నేనే ఆయనని, తండ్రే కుమారుడుగా పుట్టాడు అని ఇజ్రాయేలీలందరూ తెలుసుకుంటారంట. హల్లెలూయా. ఈ దినం మొదలుకొని నేనే ఆయన అన్నాడు కదా, మీరు నమ్మండి గ్రహించండి అని చెప్తున్నాడు కదా, నాకు సాక్షులుగా మారాలని 10లో చెప్తున్నాడు కదా. ఎందుకు 13లో నేనే ఆయనను ఈ దినం మొదలుకొని చెప్తున్నాడంటే, ఒక రోజు రాబోతుంది, ఆ దినాన్న మీరు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారంటే నేనే ఆయనని తెలుసుకుంటారు. ఆ దినం ఏంటో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథము 42 నుంచి 45 వరకు అధ్యాయాలన్నీ సార్వత్రిక సంఘము, మన సంఘము, నేను అందరము ధ్యానించాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదలుకొని 45 వరకు, ఈ 45 వరకు ఈ ప్రత్యక్షలన్నీ రాసుకుంటూ వచ్చారు. అందుకని దాంట్లో చిన్న చిన్న ఘట్టాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. 42లో ఏం చెప్పాడంటే, యేసు ప్రభువు జన్మించబోతున్నాడు అని చెప్పాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఎవరంట? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు. నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు. యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు ఏమంటున్నాడు? ఇతను యందు రూపాంతర కొండ దగ్గర ఏం చెప్తున్నాడు? ఇతను నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు, ఇతనే వినుడే. నేను ఒక ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడును, నా ప్రాణమునకు ప్రియుడును. ఇంకా నా ప్రాణమునకు ప్రియుడు అనే మాట దగ్గర చిన్న చెప్తాను. రక్తంలో ఏముంది? హల్లెలూయా. తండ్రి యొక్క రక్తం అంటే తండ్రి యొక్క, అతనికి ప్రాణం అంట. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి యొక్క రక్తం అంట, దాంట్లో ప్రాణం ఉందంట, దేవుని యొక్క ప్రాణము. ఆ ప్రాణము మృతులైన వాళ్ళందరినీ బ్రతికించడానికి వస్తుందంట. అందుకే 42లో పుట్టబోతున్నాడు అని చెప్తున్నాడు. ఎలా పుడుతున్నాడు? హల్లెలూయా. అందుకని 42 మొదలు 45 వరకు ధ్యానించాలి. నేను చాలా విషయాలు చెప్తాను. ఇక్కడే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి. హల్లెలూయా. అతని యందు నా ఆత్మను ఉంచినాను. అందుకని కొత్త నిబంధన చెప్తున్నాడు, ప్రభు ఆత్మ అతని మీద ఉన్నది,
ప్రభు ఆత్మ అతని మీద ఉన్నది, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బీదలకు సువార్త ప్రకటించడానికి రాస్తున్నాడు కదా. అది యెషయా అక్కడ రాశాడు కదా, దాన్ని అక్కడ రాస్తున్నారు. హల్లెలూయా. నా ఆత్మ ఎవరి మీద ఉంది? నా ఆత్మను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఆత్మను మనలో ఎన్నో విషయాలు చెప్పిన విషయం. యేసుక్రీస్తు గారి ఆత్మ మనం లేకపోతే మనం లేమి. కానీ హల్లెలూయా ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, మనకే సువార్త ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. కిందకి అతడు కేకలు వేయడు, అరువాడు. ఎక్కడ కేకలు వేసాడా? కొట్టేటప్పుడు, తిట్టేటప్పుడు. తన కంఠస్వరం వీధిలో విడబడనీయడు. నలిగిన, చూడండి చాలామంది పాడైపోయి చితుకుపోయి పాపంలో నలిగిపోయి ఉన్న వాళ్ళని ఎప్పుడైనా విరిచాడా? అమ్మ అన్నాడు, స్వస్థపరిచాడు, ముట్టాడు. హల్లెలూయా. నలిగిన రెల్లును విరువడు, జనపనార వత్తిని. ఇంక ఎండింగ్ లో వచ్చేసింది, దాన్ని ఆర్పడం. హల్లెలూయా. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును, భూలోకమును న్యాయమును స్థాపించే వరకు. ఏంటంట? భూలోకంలో న్యాయము స్థాపించడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ మన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఏ న్యాయం అంటే వాక్యం, సత్యం అనే న్యాయం. హల్లెలూయా. దీంట్లో చాలా మంది తప్పెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. హల్లెలూయా. ఆ న్యాయము స్థాపించే వరకు ఏమంటాడు ఆయన? మందకిల్లడు, నలుగుపడడు. అది ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించిన వాటి విశాలపరిచిన భూమిలోని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనములకు ప్రాణములకు దానిలో నడుచు వారికి జీవాత్మ ఇచ్చు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, గుడ్డి వారి కన్నులు తెరుచుటకు. అదే ఇదే చెప్తున్నాడు అక్కడ కొత్త నిబంధనలో. బంధించబడిన వారి చెరలో నుండి విడిపించబట్టకు. చదవండి. విడిపించబట్టుకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వాడిని బందీ గృహంలో నుండి వెలుపలికి, అంటే సాతాను బందీ గృహం నుంచి దెయ్యాన్ని విడిపించి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన, కొత్త నిబంధన రక్తముగా అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించున్నాను. యేసు జననం కొరకు చెప్తున్నాడు ఇక్కడ. 42లో ఎస్ఐతో చెప్తున్నాడు, ఈయన పుట్టిన తర్వాత ఇలా ఉండబోతుంది. అక్కడతో ఆగలేదు. 9వ వచనం చూడండి. మునుపటి సంగతులు సంభవించును కదా, కొత్త సంగతులు తెలియజేయించున్నాను. పుట్టక మునిపే వాటిని. యేసు ప్రభు ఇంకా పుట్టలేదు, ఆ పుట్టక మునిపే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. కొత్త సంగతి అది. పుట్టక మునిపే, ఆయన జననం ఇంకా రాదు, రాక మునిపే మీకు ఆ విషయాలు చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? సముద్ర ప్రయాణం చేయవాళ్ళ, సముద్రంలోని సమస్త ద్వీపములారా, సముద్ర నివాసులారా, యెహోవాకు కొత్త గీత పాడుడి. పుట్టాడయ్యో జెర్మియా పాడుతూ ఉంటాడు. రారాజు కొత్త గీతన పాడాలి అందరూ. ఎక్కడ? ద్వీపంలో ఎవడైనా భూ విషయంలో ఉన్న వాళ్ళందరూ కొత్త గీతన. యేసు పుట్టాడని పాటలు పాడాలంట, పుట్టబోతున్నాడని పాటలు పాడాలంట. కొత్త గీతలు, కొత్త రక్షకుడు దయించినాడట. కొత్త గీతలు, రక్షకుడు ఉదయించిన. ఇదిగో రాస్తున్నాడు 42లో. ఎవరికి? యూదునికి రాస్తున్నాడు. మనకు కూడా కొత్త నిబంధనలు రాసేసారు. కొత్త నిబంధనలు వాళ్ళు రమ్మరు కదమ్మా, మనం నమ్ముతున్నాం. కొత్త నిబంధన ఇంకా అలా నమ్మరు. ఇంక ఇప్పటి వరకు ఒక దినం రాబోతుంది, అప్పుడు నమ్మబోతున్నారు. ఆ దినం కొరకు యెషయా చెప్తున్నాడు, ఈ దినము మొదలుకొని నేనే తండ్రి అయిన నేనే ఆయనను కుమారుడుగా వచ్చానని. ఇంకెంత క్లియర్గా ఇచ్చిన తర్వాత మనుషుల నుంచి వచ్చాడు, ఆదాము నుంచి వచ్చాడు. వాళ్ళు నమ్ముతారంట. దేవుడు అసలు నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ విషయంలో అంటే వాళ్ళే. దేవుడు పుడతాడని నమ్మరాల. హల్లెలూయా. దేవుడు పుడతారని 2000 సంవత్సరాల కింద పుట్టేలేదా? నమ్మరా? కానీ ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని మీరు అందరూ నమ్ముతారు అని ప్రకటించే సువార్త నాకు సాక్ష్యం నువ్వు యెషయా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, యెషయా ప్రకటించాడు, నా బాహువు కొరకు. అంటే నా బాహువు అంటే ఈయనే. ఎవరు? యేసు ప్రభువు.
నీవు చెప్పిన నీ బాహు ఎవడికి బయలుపరచబడిను? నీవు చెప్పిన వర్తమానం ఎవడు వినను? నీ వర్తమానం ఎవడున్నాడు? నేను ఎందుకు నుంచి ప్రకటించాను, ఎవడు విన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప శుభవర్తానం కోసం పాటలు పాడతారంట ద్వీపాలలో అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిలితే దీపం లాంటి ద్వీపాలు కూడా పౌలు కొరకు ఎదురు చూసినాయి అంట. హల్లెలూయా. ఇందాక ద్వీపాలు అన్నది. హల్లెలూయా. దీపనివాసులారా యెహోవాకు కొత్త గీత పాడు. యెహోవా కాదు, ఎవరికి? యేసు ప్రభువు పుట్టాడని, యెహోవా దేవుడు యేసుగా పుట్టాడని కొత్త కీర్తన పాడాలంట. హల్లెలూయా. భూదిగంతం వరకు ఆయనను, ఎక్కడ? ఒక్కచోటన మొత్తం ప్రపంచమంతా పాడాలంట. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద వేరే పాటలు వచ్చేసినాయి, కానీ పాత పాటల్లో గుర్తుంది కాబట్టి రక్షకుడు ఉదయించినాడని పాడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడంతా ఊపుతో ఉన్న సాంగ్లు వచ్చేసినాయి. హల్లెలూయా. చూడండి 11. అరణ్యమును దాని, ఇంకెక్కడ వరకు ఆగలేదు, అక్కడతోటి భూదిగంతం వరకు అని ఆగలేదు. అరణ్యమును దాని పురములను కేదారు నివాసు గ్రామములను బిగ్గరగా పాడవలెను. శలనివాసులు సంతోషించుదురు గాక, పర్వతముల శిఖరము గలవారు నుండి వారు కేకలు ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములో ఆయన స్తోత్రము. యేసు పుట్టి ఉన్నాడు, దేవుడైన యెహోవా దేవుడు రక్షకుడైన క్రీస్తుగా వచ్చినాడు అని స్తోత్రగీతం చేయబోతున్నారంట అని 42లో చెప్తున్నాడు. కొంత ఉపోద్ఘాతమే చెప్తున్నాను. 43కి వచ్చేసేయండి. చాలా ఉంది, చదువుకుంటూ రావాలి తొందరగా. 43లో 5కి రండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడు యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, యెషయా గ్రంథం 42లో చెప్పాడు, ఇలా పుట్టబోతున్నాడు, మొత్తం అంతా ఆయన్ని ఆరాధించారా, మీరు ఒక దినం మొత్తం తెలుసుకుంటారని 43లో చెప్పాడు. 42లో ఎలా పుట్టాడు చెప్పాడు. 43లో ఏం చెప్పుకోతున్నాడంటే, మీరు భూప్రపంచాలంతా చెదిరిపోతారు యేసుప్రభు పుట్టేసిన తర్వాత. ఎక్కడ పుడతాము? 500 సంవత్సరాల కింద పుట్టి మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. భూదిగంతం వరకు చెదిరిపోతారు. చెదిరిపోయినప్పుడు నేను మరలా భూదిగంతం నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. తూర్పు నుండి నీ సంతానమును యాకోబు కోసం చెప్తున్నాడు. యాకోబు 12 గోత్రాల వారి కోసం చెప్తున్నాడు అనమాట. పడమటి నుండి నీ సంతానమును రప్పించేదను. అని తీసుకురండి, అప్పగించండి అని చెప్తున్నాడంట. ఎవడో ఆపడానికి వీల్లేదు, దక్షిణ దిక్కు నుంచి రావాలని చెప్తాడంట. మొత్తం 4 దిక్కుల నుంచి. హల్లెలూయా. ఏంటంటే దూరం నుండి నా కుమారులను, భూదిగంతం నుండి నా కుమార్తెలను నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామమును పెట్టబడిన వారందరినీ తెప్పించదను. ఎన్నో వచ్చినమ్మా? 7వ వచనం. 10కి వచ్చేసాయి. ఇంకా అలా చెప్పుకుంటూ వస్తూ 10లో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకొని ఇలా తెచ్చిన తర్వాత ఒక రోజు రాబోతుంది, అప్పుడు మీరు తెలుసుకుంటారు, నన్ను నమ్ముతారు. యెహోవా దేవుడిని మనం పూజించి ఆయన పుట్టాడురా మరియ గర్భములో, అతను ఇప్పుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ దినం మొదలుకొని, ప్రత్యక్షమైన ఈ దినం మొదలుకొని ఆయనే ఈయనని, తండ్రే కుమారుడని, నేనే ఆయనని, ఐయామ్ హీ అని, ఉన్నవాడే అనువాడని నమ్మబోతున్నారంట. అందుకని ఆ దినం మర్చిపోకుండా 13వ వచనాన్ని, ఆ దినం కోసం వెళ్తున్నాం. ఎన్ని చదువుకుంటా. హల్లెలూయా. 42లో పుట్టబోతున్నాడు. 43లో ఎప్పుడో విషయం రాబోతున్నాడు. ప్రపంచ దేశాలు చెదిరిపోయిన తర్వాత తిరిగి ఎలా వస్తారో చెప్తున్నాడు. చెప్తూ 10లో ఏం చెప్తున్నాడు? మీరు నమ్మండి, గ్రహించండి. మొదటేమన్నాడు? నమ్మమన్నాడు. తర్వాత గ్రహించండి అన్నాడు. తెలుసుకొని అన్నాడు. అది తండ్రే కుమారుడని గ్రహించాలి. హల్లెలూయా. తండ్రే కుమారుడని. అప్పుడు ఒక దినం తీసుకొస్తున్నాను. అది 13వ వచనంలో ఉన్న దినం. ఆ దినం కొరకే మాట్లాడబోతున్నాను. ఆ దినం మనకు తెలియాలంటే అది ఎప్పుడు వస్తుందంటే ఇంకా రాలేదు, వస్తుంది త్వరలో.
ఎప్పుడు వస్తుందంటే కనుక యాంటీ క్రైస్ట్ భూమి మీద ఏలుబడి చేస్తున్న కాలం. హల్లెలూయా. ఎవరు? అందుకనే అక్కడ చెప్తున్నాడు కదా, నాలాగా మొన్న చెప్పాం కదా మీకు, నేను నాలాగా ఏ దేవుడును నిర్మించబడలేదు అన్నాడు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు. ఎందుకు? యాంటీ క్రైస్ట్ అనేవాడు నేనే క్రీస్తుని వచ్చేస్తాడు ముందు. అందుకని ముందుగా గుర్తు చెప్తున్నాడు, నాకు లాగా ఏ దేవుడును నేను ఒక్కడే, నేను మరలా వచ్చాను అని చెప్పడానికి 13లో కూడా ఆ విషయం చెప్తున్నాడు. 10లో కూడా చెప్తున్నాడు, నాలాగా ముందు ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత కూడా ఎవడును. అందుకే నేనే మొదటోడిని కడపటోడిని, మొదటగా ఉన్నవాడిని కడపటగా క్రీస్తుగా కన్యక గర్భవతి కుమారుని కంటానని యెషయా 7లో చెప్పించారు కదా, అలా వస్తున్నాను అని యూదులకి చెప్పి ఈ యాంటీ క్రైస్ట్ వచ్చిన కాలంలో మూడవ దేవాలయం కట్టబడినప్పుడు, ఇంకా కట్టలేదు, కట్టబడినప్పుడు 3.5 సంవత్సరాల వరకు యాంటీ క్రైస్ట్ ఏమీ అండవు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత అనుదిన బలిని నిలిపేసి ఆలయమును పడతారు. అప్పుడంట యాంటీ క్రైస్ట్ వచ్చి ఈ 3.5 సంవత్సరాల్లో అనుదిన బలి నిలిపేసినప్పుడు ఒక దినం రాబోతుందంట. ఆ దినం ఏంటంటే ఆయన ప్రత్యక్షమయ్యి వీళ్ళకి కనపరుచుకుంటాడంట. వీళ్ళందరూ ఒకే చోట కూడుకుని ఉంటారు, ఒక చోట. హల్లెలూయా. అప్పుడు కనపరుచుకుని గాయాలు కూడా చూపిస్తాడంట. ఎవరికి? ఇజ్రాయేల్కి గాయాలు కూడా చూపిస్తాడంట. ఆ దినము రాకముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అనుదిన బలి నిలిపివేయబడింది, అనుదిన బలి ఆలయం పడద్రోయబడింది, మన పరిస్థితి ఏంటని అనుకుంటున్నప్పుడు యోవేలు భక్తుడికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడంటే. హల్లెలూయా. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో 10వ వచనం 13వ వచనం కదా, 1:13. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. అప్పటి వరకు బలిపీఠం ఉంది పాపం. పరిచయం చేయవాలారా రోదనము చేయుడి. ఆ పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయడానికి చాలా మంది నియమించబడ్డారు కదా. ఆ పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. ఆ నైవేద్యమును జగత పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. అది ఆలయాన్ని పడదోసి బలి నైవేద్యాలు తీసుకురాకుండా ఆగిపోయారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చూడండి, కింద వచ్చును. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడు. చాలామంది ఉపవాస దినాలు దీని వెంటే పెడతారు కదా. అసలైన ఉపవాస దినం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ లేఖనంలో ప్రత్యక్షత. వ్రత దినం అంటే కనుక యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ, అండర్లైన్, జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. అది యెహోవా దినం రాబోతుంది. ఇంకా అర్థమైపోయింది మనకి ఇప్పుడు. కాబట్టి వ్రత దినము ప్రతిష్ఠ దినం చేసి సమస్త ఆ దేశంలో ఉన్న జనులందరినీ రప్పించాలంటే ఒక చోటకి సమాజ మందిరముగా కూడుకుంటారు. కూడుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ 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 ఉంటానే ఉంటారు. ఇంకా అలా ప్రార్థన చేస్తూ ఉండగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27, 28 వచనాల్లో ఆత్మ వారి మీదకి దిగి వస్తారు. హల్లెలూయా. ఎవరి మీదకి? ఇజ్రాయేల్ మీదకి దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు ఆ దిగి రావడానికి ఘట్టాన్ని అక్కడ రాశాడు యోవేలు గ్రంథంలోను. యెషయా గ్రంథం 44లో కూడా రాశాడు. యెషయా గ్రంథం 44కి రండి. యోవేలు గ్రంథం ఆల్రెడీ మీకు తెలుసు కదా. యెషయా గ్రంథం 44కి రండి, చెప్తాను. తొందరగా రావాలి. 44, 3, 4.
దప్పికొని అంటే ఏంటి, ఇలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకు? ప్రభు దినం కొరకు. ప్రభు దినం వచ్చేసిందని. హల్లెలూయా. ప్రభు దినము రాకముందు జరుగుతున్న ఘట్టం సుమా. హల్లెలూయా. నేను దప్పికొని వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. అండర్లైన్ యోవేలు 27-28 అదే జరిగింది. నీ సంతతి మీద, అందుకని చెప్తున్నా 42 నుంచి 45 వరకు మీరు చదవవలసిందే. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టివారు నేను ఆశీర్వదించెను. ఇంకా కిందకి వెళ్ళవచ్చు, బోర్డు అంత ఉంది. కానీ యోవేలు గ్రంథం 2:28 రండి. సర్వజనుల మీద అదిగో నీ సంతతి వారు, నీ కుమారులను. చాలు. ఇదే విషయాన్ని జకరియా రాస్తున్నాడు. జకరియా దగ్గరికి రావాలి ఇప్పుడు. జకరియా గ్రంథం 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను అది కరుణనందించు ఆత్మను. యోవేలు గ్రంథంలో మొదలైంది ఏంటిది? ఉపవాసం. యెషయా గ్రంథం 43లో చెప్తున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. యోవేలు గ్రంథం 27-28లో దాన్ని ఫుల్ఫిల్ చేస్తానని చెప్తున్నాడు. జకరియా గ్రంథం 10వ అధ్యాయంలో 12వ అధ్యాయం 10వ వచనంలో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను, ఆయన ఒక్కడి మీద కాదు, యెరూషలేము ఇందాకనడా మన దేశ నివాసులందరూ ఒకచోట కూడికి ఫాస్టింగ్ ఉండాలన్నారా, ఉపవాసం ఉండాలన్నారా? ఆ నివాసుల మీద కరుణనందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు అది యేసు మీద కనపడ్డాడు. వచ్చి ఆయన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. 12 మంది మేడ గదిలో ఒక గదిలో కూర్చుని ఉన్నారు, తోమతో సహా. తోమ ఒక్కడ బయట ఉన్నట్టున్నాడు. హల్లెలూయా. కనపడ్డాడు కదా? కనిపించేమన్నాడు, నా గాయాల్లో గాయాలు పెట్టండి రా, చెయ్యిలు పెట్టండి, మీకు దగ్గర ఆహారం ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, తింటాను, నేనే ఆయన. భూతం భూతం అనుకున్నారు వీళ్ళు. నేనే ఆయనను అన్నాడు. అక్కడ ఆ పదం కూడా ఉంది, నేనే ఆయననే పదాన్ని కూడా అక్కడ పరిశుద్ధాత్ముడు ఉపయోగించాడు. గుర్తుంది. హల్లెలూయా. నేనే ఆయననే పదాన్ని అక్కడ ఎందుకు ఉపయోగించాడో ఆలోచించేయండి ఒకసారి. అలాగా వీళ్ళు ఉపవాసం తినమన్నారు. యాంటిక్రైస్ట్ ఏమో మరి యెరూషలేము దేవాలయంలో కూర్చున్నాడు, ఆలయాన్ని పడగొట్టేశాడు, బలి అర్పణ ఆగిపోయింది. బలి అర్పణ ఆగిపోయింది. వ్రత దినం మొదలెట్టారు. ఆహా యెహోవా దినం వచ్చేస్తుందని. యెహోవా దినానికి ముందు, అంటే ప్రభు వచ్చే దినం, అది రాకడ దినం, అది దినానికి ముందు ఈయన ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యక్షమైన దినానంట కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరిస్తే ఏంటి 2000 సంవత్సరాలు అంతే, ఇంకొక 150-200 సంవత్సరాలకు 2000 సంవత్సరాల క్రితము నిన్ను మేము పొడిచామని, ఏక కుమారుడు కంటే ఒక సొంత కొడుకుని పొడిచామా అని. అందుకని ఎందుకు సొంత కొడుకుని రాశాడు అక్కడ? దావీదు కుమారుడు, అబ్రహాం కుమారుడు, ఆదాము కుమారుడు, హల్లెలూయా, ఇజ్రాయేల్ కుమారుడు, హల్లెలూయా. సొంత కొడుకుని పొడిచామా అని వీళ్ళందరూ ఏడవడం మొదలెట్టారంట. మరి చదువునా వాక్యం. ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు. కొంచెం వెనక్కి తీసుకెళ్ళాం. దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద కరుణనందించే ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద వాని అని ఉంది బ్రాకెట్లో దృష్టి ఉంచి, యేసు మీద దృష్టి ఉంచి. అమ్మా, ఒకడు తన సొంత కుమారుని విషయమై, సొంత కొడుకుని చంపేస్తే ఎంత బాధపడతాడో, దుఃఖించి
ప్రలాపించినట్లు తన జ్యేష్ఠపుత్రుడి విషయమై ఒకడు ఎలా ప్రలాపించినట్లు అతని విషయమై యేసు విషయమై దుఃఖించు ప్రలాపింతురు. ఆ దినము యెషయా చెప్తున్నాడు, ఈ దినము మొదలుకొని నేనే ఆయనని మీరు నమ్మాలి అన్నాడు. ప్రత్యక్షమై నమ్మి బయలుపరిచి చూపిస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా? అందుకని యెషయా వీళ్ళు నమ్మరు, ఇలా పుట్టబోతున్నాను నమ్మరు, నా బాహు చాటు వాళ్ళు నమ్మరు, నువ్వు నాకు సాక్షి వాళ్ళు నమ్మరు, నేనే ఆయనను నువ్వు నమ్ము. కనీసం నువ్వే యెషయా గ్రంథం 7లో రాసావు, యెషయా గ్రంథం 42లో రాసావు, 43 మొత్తం యెషయా గ్రంథంలో యేసు ప్రభు కొరకు ఎన్నో ఉన్నాయి. యెషయా గ్రంథం కాదు, హెస్కేల్ గ్రంథంలో ఉన్నాయి. అన్ని గ్రంథాల్లోనూ యేసు పుడుతున్నాడని రాశారండి. కొన్ని వందలు ఉన్నాయి. ఎవరో యేసు అంటే కనుక తండ్రి కుమారుడుగా నేనే ఐయామ్ దట్ ఐయామ్ అన్నవాడే ఐయామ్ హీ అంటున్నాడు, నేనే ఆయన అంటున్నాడు. హల్లెలూయా. నేనే మొదటివాడు అన్నవాడే కడపటి వాడైన యేసు అంటున్నాడు. ఇదిగో నేను మృతుడైతిని కానీ మరలా తిరిగి లేచితిని, నేను మొదటివాడును కడపటివాడను. హల్లెలూయా. మీకు ఈ సాక్ష్యాలు కావాలా? మరియ నుంచి ఎలా వస్తుందో చెప్పాలి మీకు. హల్లెలూయా. బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. వాక్యాలు ఇశ్రాయేలు నమ్మరంట, ఆ దినమును నమ్ముతారు. ఆ దినం ఏంటి? యోవేలు గ్రంథంలో ఒక వ్రత దినమును ప్రతిష్ఠించుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఉపవాసం ఉన్నారు, యాంటీ క్రైస్ట్ లోపలికి వచ్చినాడు, వచ్చి బయలుపరచబడ్డాడు. అందుకని యేసయ్య అన్నాడు, మీరు కొండలకు పారిపోకుండా ఆ దినం చూసుకో, మీరు కొండల్లో ఉన్నవారు యెరూషలేములోకి వెళ్ళొద్దు అన్నాడు. ఎక్కడికే? యెరూషలేములోకి వెళ్ళేందుకు? అక్కడ ఉన్నాడు. అయితే నేను మీకు కొండ ఏర్పాటు చేశాను. ఈ ఘట్టం అయిపోయిన తర్వాత, ఈ ఘట్టం ఏం కావాలి చదువుతుంటే చూడండి, బాప్తిజమాలు తీసుకున్నట్టు ఉండాలి. 10వ అధ్యాయము, అదే 12వ అధ్యాయం కదా, 13వ అధ్యాయం 1వ వచనం. పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున బాప్తిజమాలు జరిగితే, దానికి ముందు మనకి మీరు ధ్యానిస్తే దావీదు కుటుంబీకులు ప్రలాపిస్తున్నారంట. వాక్యం చదవండి, 12లో చివరి ఉంటుంది. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను. వీళ్ళందరూ ఎక్కడైనా వాళ్ళ ఘట్టంలో రాజుల వృత్తంలో దినవృత్తాంతాల ఘట్టంలో ఎక్కడైనా వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్టు ఎక్కడైనా ఉందా? వీళ్ళందరూ వచ్చి లాస్ట్కి 13లో చెప్తున్నాడు. 13 1లో దేని కొరకంట? అపవిత్రతను పరిహరించుటకై. పాపమును అపవిత్ర, ఎవడు పాపాల నుంచి అపవిత్రతను తీసేవాడు? యేసు రక్తం, ఆయనే ప్రత్యక్షమడి నా గాయాలు చూడండి అన్నాడు. మనం చదవలేదు 12లో. నా ఏక కుమారుని కోసం ఏడుస్తున్నట్టుగా ఏడుస్తున్నారంటే వీళ్ళందరూ. ఆ దినము కొరకు యెషయా గ్రంథం 43:13 రాస్తున్నాం. ఈ దినము మొదలుకొని తండ్రి కుమారుడని, కుమారుడే తండ్రని, కుమారుడే తండ్రిగా పుట్టి సిలువలో మరణించాడు. అది మీరు నమ్మలేదు, మీరే సిలువేసి చంపారు కాబట్టి వీళ్ళు మేమే మా సొంత కొడుకును పొడిచామా అని ప్రాలాపిస్తారు, వేడ్చారంట. హాలేలు. దానికి ప్రభు కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను, యోవేలు గ్రంథం 2:27 పరిశుద్ధాత్మను కుమరిస్తే దాంట్లో లెగిచి ప్రవచిస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నుంచి వాళ్ళని యేసయ్య ఏం చెప్పాడు? మీరు కొండలను యెరూషలేములోకి వెళ్ళొద్దు. ఎందుకు? అక్కడ యాంటీ క్రైస్ట్ ఉన్నాడు, మిమ్మల్ని ఇంకో కొండకి తీసుకెళ్తాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ విషయాలు కీర్తనాకారుడు రాతగా అక్కడి నుంచి వేరే కొండకు తీసుకెళ్తాడు. ఇప్పుడు వెళ్ళి ఆ దినాన్ని మొదలుకొని యేసు ప్రత్యక్షమై గాయాలు చూపించి తండ్రే కుమారుడిగా పుట్టాడు, సిలువలో యేసు చంపింది మేమే అని తెలుసుకున్న ఆ దినం మొదలుకొని తండ్రే కుమారుడని నమ్మడం మొదలు పెడతారు కదా అందరూ. అప్పటివరకు ఎవరు నమ్మరు. హల్లెలూయా. ఎందుకు నమ్మరంటే మనకి రక్షణ రావాలి. హల్లెలూయా. మనకి రక్షణ రావాలని. హల్లెలూయా.
చూడండి 124:1. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, ఎవరు యాంటీ క్రైస్ట్ మనుషులు ఉన్నారు కదా, అందరూ లేచారు. యెహోవా మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసెదరు. జలములను మనలను వేసియుండును, ప్రవాహమును మన ప్రాణముల మీదగా పొర్లి పారియుండును. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఎక్కడ ఎన్ని వచ్చిన 15. అబ్బా సూపర్. కావున ఆ స్త్రీ ఎవరు? సంఘము. ప్రవాహముకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లను నదీ ప్రవాహముగా ఆమె వెనుక వ్రెల్లగక్కెను గాని. అదే రాస్తున్నాడు ఇక్కడ కీర్తనా భక్తుడు. దావీదు హృదయానుసారి. ఎవరు? మనము. దావీదు ఎవరు? ఆయన ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. జలములను మనను ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహము వలె ఘోషించు జలములు మన ప్రాణముల మీదగా పొర్లియుండును. అవి ఇజ్రాయేల్ అందరూ గాక. ఆయన లేకపోతే ఇవన్నీ మనం చంపేసి ఆ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడు. అప్పుడు ఇలా కొండకి వెళ్తున్నారన్నమాట. ఎక్కడి నుంచి? ఆ దినం ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడి నుంచి ఆయనతో పాటు కొండకి వెళ్తున్నారు. ఒక కొండకి, అది లెబనోన్లో ఉంది. ఆ కొండ ఎక్కడ? లెబనోన్లో ఉంది ఆ కొండ. ఆ కొండకి వెళ్తున్నారు. మీరు అసలు విషయం మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 43:13 ఏం చెప్తున్నాడు? ఆ దినము మొదలుకొని, ఆ దినం కోసం చెప్తున్నాను నేను. ఆ దినాన్ని ఏం జరుగుతుందో ఈయన ప్రత్యక్షమయ్యి తన గాయాలు చూపించి నేనే ఆయన నమ్మిన తర్వాత కొండకు తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. యేసుప్రభు గారు కూడా సాక్ష్యం చెప్తున్నారు. మీరు కొండలకు పారిపోవాలని అంటున్నాడు, కానీ యెరూషలేము కొండకు కాదు, కొండలకు పారిపోవాలని అంటున్నాడు. ఆ పారిపోతున్న సందర్భాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? దావీదు మహారాజు. యోహాను ఏం చెప్తున్నాడు? అపోస్తుల 12లో, అపోస్తులు ప్రకటన రాసిన 12లో ఆ స్త్రీ నీళ్లు కక్కుతుందంట. ఆ స్త్రీని చంపేయాలని నీళ్లు. అది ఏ ఫ్లైట్లోంచి పట్టుకొస్తున్నారా, ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో తర్వాత చూసి చెప్తాను. ఇంకా టెక్నాలజీ దగ్గరికి ఇంకా పోలేదు నేను. అదే సర్పం అంటే ఆదిఘట యాంటీ క్రైస్టే చేస్తున్నాడు, కానీ ఎలా చేస్తున్నాడో తెలీదు. ఇలా అంటున్నారంట, అయ్యో మనం మునిగిపోతుంది కదా ప్రభు మనకు తోడుకుండకపోతే, ఆ నీళ్లు మనం ఏం చెప్పి పారులు కదా, ఆ నీళ్ళు అని అన్నాడు అనమాట. హల్లెలూయా. అంటే దావీదు ముందే రాసేసాడు. ఎవరికన్నా? యోహాను కన్నా. హల్లెలూయా. అవి వారి పండ్లను మనలను పండ్లు అన్నాడు ఇక్కడ. టెక్నాలజీ ఉంది ఇక్కడ. ఏముంది? వారి పండ్లను. అంటే ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడో చూద్దాం తర్వాత. నేను చూపిస్తాను కూడా. ఫ్యూచర్ డేస్లో ఇక్కడ ఏం జరుగుతాయి? అంత్య దినాలు ప్రత్యక్షం జరుగుతాయి కదా. ఆ టైంలో దేవుడి చిత్తం అయితే ఎల్ఈడీలు కొని ఆటల్లో వేసి మరి చూపించవచ్చు. హల్లెలూయా. వారి పండ్లు మనలను వేటగా అప్పగింపని, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకున్నట్టు ఇక్కడ ఇస్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. యాంటీ క్రైస్ట్ వాడి సైన్యం ఏం చేస్తున్నాడు? వేటాడి చంపేస్తున్నారంట. ఎక్కడ? యెరూషలేములో. అందుకని మీరు కొండలు కలకండి మత సువార్తలో. అది ఇప్పుడు మహాశ్రమ కలగబోతుంది. ఆ శ్రమ దినాన్న అది భయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో మీరు కొండలు కలకండి. కొండల్లో ఉన్న వాళ్ళు మిద్ది మీద ఉన్నవాడు, ఇంట్లో ఉన్నవాడు మిద్ది ఎక్కకండి, కొండలకు పారిపోండి అంటున్నాడు. ఆ కొండ కోసం చెప్తున్నాడు ఇక్కడ. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని. ఎవడ వేటకాండ్ర? యాంటీ క్రైస్ట్. వాడు ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడింది. ఎవరు తెంచారు? ప్రభువైన యేసు వచ్చింది.
మనల్ని తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము. యేసుక్రీస్తు లేకుండా ఈ విశ్వంలో ఏది కలగలేదు. కొత్తగా చెప్పలే, సమస్తము ఆయన మూలముగా కలిగినవి. భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన భూమి ఆకాశములు కలగజేసిన, అనగా మొదటి వాడే కడపటి వాడు, తండ్రే కుమారుడు, ఆయనే ఈయన, నేనే ఆయన అని ఆ దినమున మీరు తెలుసుకొని నన్ను నమ్మడం వల్ల ఆత్మ మీ మీదకి వస్తుంది. ఆ ఆత్మ మీదకి వచ్చినప్పుడు ఆ కరుణొందించే ఆత్మ పరిశుద్ధాత్మ మీద కుమ్మరించబడినప్పుడు మీకు ఒక ఓట తీయబడుతుంది. దాంట్లో మీరు బాప్తిజం పొందారు, తర్వాత ఇక బయలుదేరతారు. హల్లెలూయా. దానికి దావీదు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. భూమి ఆకాశములను ఆయన మూలం, ఎవరి మూలం? యేసుప్రభు మూలం కలిగినాయి. హల్లెలూయా. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. హల్లెలూయా. ఇంకా అంటే టైం లేదు. కీర్తనలో 11వ అధ్యాయం 1వ వచనం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, యెహోవా శరణజొచ్చి ఉన్నాను. నీ కొండకు పారిపోమ్ము, నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటే ఎలా? దేవుడు అంటాడంట, ఆ కొండకు పారిపోను అంటాడంట. అదేంటి ప్రభు అక్కడికి ఎందుకు పారిపోతున్నావు? నీకు చెప్తాను వినరా, ఇలాగే పారిపోతారు ఎదురేళ్ళు అందరూ. హల్లెలూయా. పక్షి ఎలా పారిపోతుందో అలా పారిపోవాలి. అందుకని ఏం రాస్తున్నాడు ప్రకటన 12లో? పక్షిరాజు రెక్కలు ఆమెకు 2 ఇవ్వబడెను, సర్పముఖము చూడకుండా 3.5 సంవత్సరాలు ఒక చోట దాచాను. పక్షిలాగా ఎగిరిపోవాలంట. అంటే హలో, ఇజ్రాయేల్ టెక్నాలజీ ఏంటి తెలుసా? ఫ్లైట్లు అన్నిటికన్నా టాప్ ఫ్లైట్స్, టాప్ మిజైల్ ఫ్లైట్స్ అన్నీ వాళ్ళకే. ఆ ఫ్లైట్లో వెళ్తారంట అక్కడికి. ఏ ఫ్లైట్లో ఇంకా తయారు చేశారో లేదో నాకు తెలియదు, తయారు చేస్తారనుకుంటా. ఆ ఫ్లైట్లో వెళ్తారని దావీదు రాస్తున్నాడు. పక్షి. అందుకని ముందే మోసాడు. పక్షి తన రెక్కల మీద మోసినట్లుగా మిమ్మల్ని మోసుకుంటూ వచ్చానని ముందే చెప్పాడు. ఏ పక్షి అది? ఈ ప్రపంచంలో ఎవడైనా పక్షిరాజులాగా ఏ పక్షిని ఎగరగలుగుతుందా? ఈ ప్రపంచంలో ఇజ్రాయేలు అంత హైలోకి వెళ్ళి అంత పక్షిరాజులాగా ఎగరగలిగే టెక్నాలజీ వాడి తప్ప ఎవరికైనా ఎత్తాడు దేవుడు? హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశ్వంలో ఏ పక్షి కూడా పక్షిరాజుని ఢీకొనలేదు, అంత పైకి వెళ్ళలే. ఈ విశ్వంలో ఏ దేశము కూడా, ఏ ముస్లిం కావచ్చు, అసలు ఏ దేశమైనా కావచ్చు, వాళ్ళ టెక్నాలజీని రీచ్ అవుతుందా? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కోసం చూస్తున్నాం కదా మనం. వాళ్ళు ఒక 100 పంపిస్తే ఒకేసారి ఇది అన్నీ గాల్లోనే. కానీ రేపు అది ఆ టెక్నాలజీ కాదు, ఒక పెద్ద పక్షిరాజు లాంటి ఒక టెక్నాలజీ రాబోతుందంట. ఆ విమానము వీళ్ళందరినీ తీసుకుని వెళ్తుంటే వాడు వెనక నుంచి నీరును గక్కబోతున్నాడంట. ఆ నీరు గక్కుతున్న వాడికి కూడా ఏమున్నాయంట? పళ్ళు ఉన్నాయంట, పళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎప్పుడైనా మాట్లాడుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము, అవి మీరు నాతో చెప్పనేలా. ఏంటి బ్రో ఇలా చెప్తున్నావు నువ్వు? యెరూషలేముకు పారిపోమని అక్కడ, అదేంటి అక్కడికి లెబనోను కొండకి వెళ్ళిపోమంటావు నువ్వు? హల్లెలూయా. హల్లెలూయా. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద నారియందు సంధించి ఉన్నారు. ఇంకో చోట ఉందా? చీకటిలో బాణం, చీకటిలో సంచరించు. 91 కీర్తనలో ఉందా లేదా? మధ్యాహ్నం రోగము, చీకటిలో సంచరించు, బాణము కైనను భయపడుకున్నా. అదే ఇది. హల్లెలూయా.
దుష్టులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. అంటే బొడ్డులో మధ్యలో. అంటే ఈ బాణాలు అనుకోకుండా సుమా మిజైల్సే. హల్లెలూయా. మధ్యలోంచి కదా వెళ్ళాయి మిజైల్స్. సెంటర్లో పెట్టి పెడతారు, కింద ఎక్కడో పడుకుంటాడు, వదులుతాడు, మధ్యలోంచి నారిలోంచి. హల్లెలూయా. సంధించి ఉన్నారు. అది పడగొట్టేశాడు వీడు అని చెప్తున్నాడు. పునాదులు పాడైపోగా విద్వంతులు ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువుని కలుసుకున్నారు. అయ్యో ఇప్పటివరకు నిన్నేనా, నిన్ను తిరస్కరించామా, నిన్ను దూషించామా, నిన్ను అసహించామా, నిన్ను బూతులాడామా అని ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, బాప్తిజాలు తీసుకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఆయన గాయాలు చూశారు, ఏడ్చారు యాకోబు కోసం. మర్చిపోకుండా యెషయా గ్రంథం 43. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. అర్థమైపోయింది వాళ్ళకి ఆ దినం. ఆ దినం అది. హల్లెలూయా. ఆ దినంలో జరగబోతున్న ఘట్టాలు ఇవి. ఏమైపోయింది? యెరూషలేము పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయ, 3వ మందిరం ఇంకా కట్టలేదు, అది పడగొట్టేస్తారంట మళ్ళానే. పాడైపోగా ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఇక్కడ కాదు, చూడండి, ఇంకా యెహోవా సింహాసనం ఆకాశమందున అక్కడ ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన నరుని కన్నులారా చూచున్నాడు, తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. 6వ వచనం. అది వెనకాల తొరుగుకుంటూ వస్తున్నారంట ఈ ఫ్లైట్ వెనకాల. ఎవరు? యాంటీక్రైస్ట్. యాంటీక్రైస్ట్ సమూహం అంతా. వాళ్ళకి ఫుల్ టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళంతా ఏం చేస్తారంటే ఫ్లైట్లు వేసుకుని తరుముకుంటూ వస్తున్నారంట. చూడండి, దుష్టుల మీద వారికి అది ముఖదర్శనం కొరకు మీ చదివించుకొచ్చాను. జకర్యా గ్రంథంలో 10లో ఏం చేశాడు? 12లో ముఖదర్శనం అయిపోయాడు ఆయన. ఆ ముఖదర్శనం ఇక్కడ రాసుడని చదివిస్తున్నాను. ఎంత ఘట్టం. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళ కొడుకు మహాజ్ఞాని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు మహాజ్ఞానాన్ని ఇచ్చారు. దేవుని కృప మనకు కూడా జ్ఞానం దొరికినది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జ్ఞాని ఏం రాశాడంటే వీళ్ళ కొరకు ఏం రాశాడంటే పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వచనం. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను. పడుకుంటే ఎలా ఎదుగుతాడమ్మా? నేను అదే చెప్తున్నాను, యోవేలు గ్రంథంలో జరిగిన ఫాస్టింగ్ ఇది. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో విజ్ఞాపన చేస్తున్నారు కదా, ఆ ఫాస్టింగ్ ఇది. అందుకే దావీదు కూడా అంటాడు, నా మంచం మీద పరుండి రాత్రి జాముల్లో. పరుండి ఎలా ధ్యానిస్తావయ్యా? హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనపడలేదు. నేను ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడిపోయి వెతికదను, సంత వీధుల్లో రాజవీధుల్లో. ఆయన ఆ పట్టణాల్లో రాజవీధుల్లో కొత్త నిబంధనలో తెగ ఎత్తికాడు పాపం. ఎవడో వచ్చాడా? ఎవడో రాకపోతే కూలోళ్ళు ఇచ్చి మరి ఎవరన్నా అక్కడక్కడ ఉన్న తీసుకొచ్చేయండి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంచరించి చదవండమ్మా. కనపడలేదు. అయ్యా కనపడవయ్యా. ఆయన ముఖదర్శనం అయిపోయాడు అక్కడ. ఇక్కడ కూడా ముఖదర్శనం అవుతున్నాడు. ఈయన ఇంకొక అట్నం రాస్తున్నాడు. యెషయా ఒకటి రాశాడు, దావీదు ఒకటి రాశాడు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్ గారు ఒకటి రాశారు. ఇక్కడ సొలొమోను రాస్తున్నారు. పట్టణమునందు సంచరించి కావలి వారు. ఎవరి కావలి వారు? యాంటీక్రైస్ట్ సైన్యం. కావలి వారు నాకు ఎదురుపడి ఎదురుపడగా నా ప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. అందుకని చెప్తున్నాడు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 24వ అధ్యాయం, మీరు కొండలు మీరు బయటకు వచ్చేయండి, అక్కడ నేను కలుస్తుంటా. హల్లెలూయా. నాకు ఎదురుపడాను. చదవమ్మా.
నేను చదువుకుంటా. నాకు నేను వారి విడిచి కొంచెం దూరపడగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడను. వదిలిపెట్టుకుని నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతను తోడుకొని వచ్చి తిని, నన్ను కలిన దాని ఎరలోనికి అతను తోడుకొని వచ్చి తిని, ధూమ స్తంభం వలె అరణ్య మార్గం వచ్చు. ఇది ఏమి అది. అప్పుడు ఈ సైన్యాన్ని తీసుకుని ఇజ్రాయేలు ఉన్నారు కదా, మన దేశం అంతా కూడి ప్రార్థన చేద్దాం. మొత్తం ఆ సర్వ సమాజాన్ని తీసుకుని అరణ్య మార్గంలో వెళ్తున్నాడంట లెబనోన్ దగ్గరికి. హల్లెలూయా. వెళ్తుంటే దుమ్ము లెగిసిందంట. దేనికి లెగితే దుమ్ము? నడుచుకుంటూ వెళ్తేనా? ఫ్లైట్లు డమ్ లెగిస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంట్రా బాబు ఈ దుమ్ము అవుతుంది అనుకుంటారంట జనాలందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధూమ స్తంభం వలె అరణ్య మార్గం వచ్చు. ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించవచ్చు. ఇది ఏమి? ఆమె చాలా ఎలా ఉందంట? పరిశుద్ధాత్మ తైలంతో ఉంది కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది కదా, దాన్ని వర్ణ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, పరమగీతాల ప్రకటన గ్రంథం. ఇది సొలొమోను. చూడండి 7వ వచనం. ఇదిగో దాంట్లో యేసు ప్రభు కూర్చున్నాడు, సొలొమోను కాదు. ఏంటి? రాత్రి 60 మంది కోసం కూడా చెప్పాడు, ఇప్పుడు చెప్పలేను. హల్లెలూయా. దేవుడేమన్నాడు? నేను పిలిస్తే ఎంత పరివారం వస్తానన్నాడు? కొత్త నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏ పల్లకి అంటే ఇది? సొలొమోను పల్లకి అంట. ఎవరి కోసం? యేసు ప్రభు కొరకు. అంటే ఇప్పుడు పల్లకిని మోస్తున్నది ఎవరు? పల్లకిని మోస్తున్నది ఎవరు? ప్రియుడు కనుక్కున్నారు కదా, ప్రియుడినే కదా పల్లకి మీద మోసేది, పెళ్ళికొడుకునే కదా. పెళ్ళికొడుకు వచ్చేటప్పుడు ఎవరి దగ్గరికి? ఈ పెళ్ళికొడుకు ప్రియుడు పెళ్ళికొడుకు భావంలో రాస్తున్నాడు సార్ ఈయన. మీకు అర్థం అవ్వట్లేదు. ఎవరు? సొలొమోను. మిగతా వాళ్ళు వేరే భాషలో రాస్తున్నారు. ఈయనేమో ఉపమాన అలంకార భాషలో పీరాలు పెళ్ళికొడుకు ఆ భాషలో రాస్తున్నాడు. మన పెళ్ళికొడుకు వచ్చాడు, ఆయన ఈ పల్లకిలో మోయండి. ఎక్కడికి మోయాలని చూడండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చినది. 60 మంది శూరులను దానికి పరివారము, వారు ఇజ్రాయేలు పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు, ఆర్మీ. హల్లెలూయా. యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఎవరు రాత్రి? ఎవరు ఉన్నారు? వీడు ఉన్నాడు కదా దొంగ లోపల. లెబనోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. అది కూడా లెబనోను దేశంలోనే. అది చెప్పడానికి ఇప్పుడు టైం లేదు నాకు. హల్లెలూయా. మంచం ఒకటి చేయించుకుని ఉన్నాడు. సీయోను కుమార్తెలారా వేయించేయండి, కిరీటము ధరించిన యేసు ప్రభువుని, సొలొమోను రాజుని కాదు, యేసు ప్రభువుని చూడుడి. వివాహ దినం అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడండి. ఆ దినం అతనికి, ఆ దినము ఈ దినం మొదలుకొని నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అదే పరమగీతం 4:7 చదువుదాం. చాలా టైం ఉందో. నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. ఎందుకు? ఎందుకు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను. అందుకే అందరూ ఏడుస్తున్నారు కదా. ఎక్కడ? జకరియా గ్రంథంలోను, ఇంకోటి యోవేలు గ్రంథంలోను, ఇంకోటి మన దావీదు చెప్తున్నట్టుగా. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. ఏడుస్తున్నందు వల్ల ఆయన తన రక్తంతో పరిహరించి విమోచించి ఉన్నాడు. అదే విషయాన్ని 42లో కూడా చెప్పాడు. యెషయా 43లో కూడా చెప్పాడు. మనం చదవం ఇందాక, మీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. అందువల్ల వీళ్ళ పాపాలన్నీ తొలగబడి, నా ప్రాణేశ్వరి లెబనోన్ను విడిచి నాతో కూడా రమ్ము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఇదంతానే? లెబనోనుకి వెళ్ళిందంట. అక్కడి నుంచి మరలా తీసుకొస్తాడంట. హల్లెలూయా. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, సేనేరు హెర్మీనుల శిఖరము నుండి
సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి ఆ గుహల్లో ఉంది ఇది సాంగవెల్లి. అక్కడ నుంచి మరలా తీసుకుని వస్తాడంట. అప్పుడు వరకు మనకి 666 అని ముద్ర వేస్తారని చాలాసార్లు చెప్పాను, గుర్తుందో లేదు మీకు? హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 20-21 త్వరగా. ప్రభువు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునకు ఒక దినం ఉంది, ప్రభు దినం. అది ఇదేంటి? ఈయనే ఆయనని తెలుసుకునే దినం ఇది. ఆ దినము రాకమునుపు అంటే ప్రభు వచ్చే దినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. ఎవరో ఇజ్రాయేల్ అధ్యాయం అంతా చదువుకొని కావాలంటే మీరు ఇజ్రాయేల్కి మీరు రక్షణ లేదనుకుంటున్నారు మీరు. ప్రభువు నామాన్ని బట్టి, ప్రభువు నామం ఎవరు ధరించుకుని వచ్చాడు? యేసు ప్రభు. హల్లెలూయా. వాక్యమను నామం ఆయనకి పెట్టబడింది కొత్త నిబంధన ప్రకటనలో. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. అది దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందని వానిగా మీరు కనబరచెదరు. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా రక్షణ కలిగి నిలకడగా ఉండును. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు దానికోసం. అందువల్ల ఆ రోజున యెహోవా నామమే యేసుక్రీస్తు అనే నామముగా వచ్చినాడు. హల్లెలూయా. ఆ నామములో ప్రార్థన చేసిన ఇశ్రాయేలీయులందరూ రక్షించబడబోతున్నారండి. ఇదే విషయాన్ని ఇదే ప్రభు దినము రాకముందు ఏం జరగబోతుందో యోవేలు 2:31-32 కూడా చెప్పాడు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడును 31 వచనం ఏంటి? ప్రభు దినం. అది నేను చెప్తుంది ఏంటి? ఈ దినం మొదలుకొని నేనే ఆయననే నమ్మడానికి చెప్తున్న దినం ఇది. 32 చెప్తున్నటువంటి యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొను వారందరూ, అదే చెప్తున్నాడు కదా యేసయ్య మత్తయి 24లో. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలుకి రక్షణ దూరం అయిపోయింది అనుకుంటున్నారేమని పౌలు నేను క్రీస్తుకు వేరే అన్నాడు వాళ్ళ కొరకు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12. యూదుడని గ్రీసు దేశస్థుడని. ఎందుకు యూదుడి కోసం రాస్తున్నాడు ఇక్కడ అసలు? ఎందుకు రాస్తున్నాడు అసలు? ఆ యూదులకి ఎప్పుడు వస్తుందో రక్షణ ఆయన తెలుసు. హల్లెలూయా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే. అంటే దేవుడు ఒక్కడే, ఆయనే ఈయనగా వచ్చాడు అంతే. ఆయనే దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆయన కుమారుడుగా వచ్చాడు. నేనే ఆయనని ఆ దినమున మీరు నమ్మెదురు తెలుసుకొందురు. ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయవాళ్ళ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును. 12వ వచనంలో ఎవడు ఏం చెప్పాడు? యూదుడు అన్నాడు కదా. హల్లెలూయా. యూదులు అందరూ రక్షించబడతారంట. హల్లెలూయా. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? మరి ఎవడు చెప్పాడు సువార్త? యెషయా చెప్పలేదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. కానీ అసలైన సువార్త ఆయన గాయాల ద్వారా వచ్చింది, ఆయన ప్రత్యక్ష ద్వారా వచ్చింది. ఎక్కడ? జకరియా గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఎందుకనగా ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు వాడు రక్షించబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? చదవండి. 14 క్లారిటీ అవ్వలేదు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? యేసు ప్రభువుని నమ్మండి అని చెప్పాం. మేము నమ్మమే అన్నారు. ఆ ప్రార్థన చేస్తారా? కానీ కరుణొందించే ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను పంపగా మొదలెట్టారు ప్రార్థన. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో వ్రత దినము ప్రతిష్ఠించగా మొదలెట్టారు ప్రార్థన. హల్లెలూయా.
యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత కానీ ఇది జరగదు. ఆలయం పడగొడితే కానీ అది జరగదు. ఆ దినమును మీరు నేనే ఆయనని నమ్ముకుంటారు. యెషయా 43లో. విశ్వసించిన వారికి ఎట్లు అంటే యేసుక్రీస్తుని మేము నమ్మము, మేము ఎందుకు ప్రార్థన చేయాలి? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? అసలు ఎప్పుడు వినలేదు ఆయన ఎప్పుడు వినలేదు, ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించు వారు పంపబడిన వాళ్ళ ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములంతో సుందరమైన వ్రాయబడింది. అయినను అందరూ 16 వచనం ప్రభువా ఎవరు? యెషయా సమాచారము ఎవడు నమ్మని యెషయా చెప్పుచున్నాడు కదా. ఎక్కడ చెప్పాడు? యెషయా గ్రంథం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఎరే దేవుడు పుడతాడా అని సంపు పడేసారు. లాస్ట్కి ఏం చేశారు? వేస్తాను చంపేశారు. దేవుడు పుడతాడని చెప్తారు నువ్వు అని ఎస్ఐని చంపేశారు. కొంతమంది భక్తులు అంటారు ఇలా కోసి రంపంతో కోసి. హల్లెలూయా. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ దినము ఇజ్రాయేలు తీసుకుంటున్నారు. ఈ దినానికి కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఇంకా ఏదో పెద్ద పరిశుద్ధాత్మ జ్ఞానం పొందుకున్నామని వెర్రితనంలో ఉన్నారు సేవకులు అందరూ. ఏం తెలుసుకోలేదు ఇంకా? తండ్రి కుమారుడిగా పుట్టి ఉన్నాడు. అసలు ఆయన ఇలా పుడుతుంటే మరలా రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి ఉందా నీకు? అసలు తెలివి ఉందా నీకు అసలు? హల్లెలూయా. ఆయనే ఈ దినం మొదలుకొని నేనే ఆయనని నమ్మటం కొరకు ఆయన ఏం చేశాడు? గాయాన్ని చూపించాడు. 12 మంది అపోస్తలులు కూడా ఏం చూపించాడు? గాయాన్ని చూపించాడు. చూడండి, నా గాయాన్ని చూడండి. ఇంకా అసలు నమ్మనే మన భారతీయులకి. అందుకని మనం ఇంకా నమ్మట్లేదు. తోమ మన భారతదేశానికి వచ్చాడు. ఏమొచ్చాడు? విశ్వాసేయుండు అన్నాడు. చేతిలో పెట్టి చూసినా కూడా, రక్తాన్ని చూసినా కూడా నమ్మలేదు. ఇప్పుడు అందుకని మన భారతదేశంలో ఉన్న సేవకులు ఇంకా ఆయన రక్తమేనంటావా? కాదుది, ఆదాముది, అవ్వది, అబ్రహాముది. ఇజ్రాయేల్ అలా అన్నారా? ఈ గాయాలు ఏంటి అన్నారా? ఏక కుమారుని విషయమై, జ్యేష్ఠ కుమారుని విషయమై దుఃఖించి ప్రలాపించారు. అప్పుడు యెషయా చెప్పిన ప్రవచనము నెరవేరబోతుంది. ఏంటి? ఆ దినము మొదలుకొని నేనే ఆయనను, మీరే నాకు సాక్షులు. హల్లెలూయా. దేవుడు మన కొరకు పుట్టి మరణించాడు. అదే శిలువ సువార్త, రక్షణ సువార్త, మహా సంతోషకరమైన సువార్త. ఆ రక్తములో మన పాపాలన్నీ ప్రక్షాళన చేయబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకి ఇచ్చున్నాడు. మనం ఇతరులకు ఇవ్వాలి. సమస్త మహిమా దేవునికే కలుగునుగాక. మరొక ప్రత్యక్షతోటి మరొక వారానికి వెళ్దాం. ఈ క్రిస్మస్ వచ్చే వరకు ఆయన ఎలా జన్మించాడో చెప్పుకుంటూ పోదాం. హల్లెలూయా. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ప్రార్థన.